వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమిగనూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఎమిగనూరు తాలూకా అధ్యక్షుడు బి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్కి అందజేశారు. ఈ సందర్భంగా బి శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులకి ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరణ చేసి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పాత అక్రిడేషన్లు పొడిగించకుండా కొత్త కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్లకి ప్రాతినిధ్యం కల్పించాలి. హెల్త్ స్కీమ్ని పటిష్టపరిచి సమస్యల పరిష్కారం కోసం పర్యవేక్షణ కమిటీని నియమించాలి. విశ్రాంత జర్నలిస్టులకి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలి. గత ప్రభుత్వం అవలంబించిన విధానాల్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ప్రధాన కార్యదర్శి చిన్న ఆకుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు జలవాడి భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భీమన్న, పట్టణ అధ్యక్షుడు జీబీ పరమేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్ వి రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈరన్న, నాయకులు అశోక్, ఆవుల శ్రీనివాసులు, శివ, జగదీష్, సిరాలదొడ్డి రవికుమార్, బాలాజీ, విఎం రవికుమార్, ఎల్లయ్య ఆచారి, మహేశ్వరరెడ్డి, సి ఈరన్న, గాజుల వెంకటేష్, అబ్దుల్లా, ఎం రాజు, హరి, సునీల్ కుమార్, ప్రసాద్, బనవాసి ఈరన్న, రంగన్న, మహానంది పాల్గొన్నారు. జర్నలిస్టుల కోరికల దినోత్సవం జరుపుకుంటుండగా మన కోరికలు మన డిమాండ్ల మీద మాట్లాడడానికి మన మధ్య ఉన్నటువంటి భీమన్న గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మనం ఈరోజు ధర్నా కార్యక్రమంతో పాటు మన కోరికల దినోత్సవాన్ని నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ, యూఎన్ పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు అక్రిడేషన్ల విషయంలో చాలా ఆలస్యం చేసింది. దీన్ని వెంటనే అక్రిడేషన్ల విషయంలో చొరవ తీసుకొని అందులో అక్రిడేషన్ కమిటీలో యూనియన్లకు కూడా పార్టీ భాగస్వామ్యం కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. దీని విషయంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞాపించినప్పటికీ మన సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది పత్రికల విలేకరులపై దాడులు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా అర్హులైన రైతులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన సంఘం కోరికల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాలని చెప్పేసి, అలాగే తహసీల్దార్ కార్యాలయం ముందు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం ముందు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మనం ఎమిగనూరులో జరుపుకుంటున్నాం. ఈ కోరికలు అంటే మనం చాలా సంవత్సరాలుగా చాలా అపరిష్కృతమైనటువంటి సమస్యలతో మనం ఈరోజు జీవనం సాగించాల్సిన పరిస్థితి. జర్నలిస్టులు ముఖ్యంగా మనకి అంటే ప్రతి అర్హుడైనటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఈ జర్నలిస్టుపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని చెప్పేసి కోరుతున్నారు. అది ఎప్పటి నుంచో ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. అయితే ఈ డిమాండ్స్ని ప్రభుత్వము అంటే ఏ ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా పట్టించుకోకుండా అప్పటికప్పుడు ఏదో ఒకే టైంపాస్ అంటే ఏదో 2 మాటలు చెప్పడము, తర్వాత కాలయాపన చేస్తూ ముందుకెళ్ళడం తప్ప మన వాస్తవమైనటువంటి సమస్యలు అంటే పూర్తి స్థాయిలో మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు పాలక ప్రభుత్వాలు కృషి చేయడం లేదనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ కోరికల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది, పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎమిగనూరులో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి అక్రిడేషన్లు అంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్తగా అక్రిడేషన్లు ఇస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పటికీ 3వసారి ఇది అంటే రెన్యువల్ చేయడం అంటే ఏదో అప్పటికప్పుడు మరి ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి. ఈవెన్ మన యూనియన్ పెద్దలకు కూడా ఇప్పుడుండే ప్రజెంట్ ప్రభుత్వము కాల్ షీట్లు అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఒకసారి ఆలోచించాలా. అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఇదే జర్నలిస్టుల కోసము గతంలో మేము ఉన్నాం, మీ ఎంట మేము వస్తే అధికారంలోకి వస్తే
జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు ఇస్తామని చెప్పినారు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పినారు, తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినారు. రీసెంట్లీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇలా ఇప్పటికైనా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మిగనూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ కాలయాపన జరుగుతుంది. ఈ కాలయాపన లేకుండా సత్వరమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. గతంలో జర్నలిస్టుల పైన గత ప్రభుత్వంలో ఏదైనా జర్నలిస్ట్ సమస్యలు అడిగితే పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈ ప్రభుత్వమైన ఏమన్నా వస్తే మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మా యొక్క సమస్యలు ప్రధానంగా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలి. దాదాపు 3 సార్లు ఈరోజు కాల పరిమితి పొడిగించారు. అటువంటిది కొనసాగించకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలా. అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఉచితంగా విద్యను అందించాలా. అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నివారణ కమిటీకి ప్రత్యేక కమిటీ వేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెన్షన్ అదేవిధంగా బీహార్లో సీనియర్ జర్నలిస్టులకు 15,000 రూపాయలు ఈరోజు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇస్తే ఏం నష్టం చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తాం. వేతనాలతో చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ విషయము ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు. ఎందుకు జర్నలిస్టులు నిర్లక్ష్యం చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వము మా పైన ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయమైనటువంటి సమస్యలు పరిశీలించాలని చెప్పి ఈరోజు ఏపీయూడబ్ల్యూజేగా మేము విన్నవిస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పి శ్రీనివాస్ నాయుడు, ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు, ఎమ్మిగనూరు. థ్యాంక్ యూ సార్.